ప్రియా వంటలకి స్వాగతం. ఈరోజు మనం మునక్కాయ బంగాళాదుంపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: మునక్కాయలు 250 గ్రాములు. ఈ మునక్కాయలను 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి. బంగాళాదుంపలు 250 గ్రాములు. వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలను వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలి, లేకుంటే రంగు మారుతాయి. టమోటాలు 2. ఈ టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ 1. దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2. వీటిని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2. ఆవాలు 1 టీ స్పూను. జీలకర్ర 1 టీ స్పూను. మెంతులు కొద్దిగా. కారం పొడి 1 టీ స్పూను. ధనియాల పొడి 1 టీ స్పూను. పసుపు పావు టీ స్పూను. నూనె 2 స్పూన్లు. ఉప్పు రుచికి సరిపడినంత. కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, రెండుగా విరిచిన ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కలుపుతూ పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. బాణలిలోని పదార్థాలు అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని దాదాపు 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ టమోటా ముక్కలను మగ్గనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసిన మునక్కాయ ముక్కలు, కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ కలుపుతూ 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత గ్రేవీ తయారు చేసుకోవడానికి దాదాపు 3 కప్పుల నీటిని పోసుకోవాలి.
మూత పెట్టి మరో 8 నిమిషాలు ఉడికించాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన మునక్కాయ బంగాళాదుంపల కూర సిద్ధమవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.